బాల్కొండల పెళ్లిలేనే మొన్న ముహూర్తాలు ఉండే కదా పోయిన నెల అంతా మస్తైనా ఆ పెళ్లిలు. తులం బంగారం కట్టేది మరి తులం బంగారం ఏమాయ. నేను అన్ని ఎలక్షన్లు వస్తున్నా మీరు అంతా మోసపోతున్నారు, మళ్ళా అటే ఓటెత్తున్నారు. ఎన్నిసార్లు మోసపోతున్నారు? నరేంద్ర మోడీ ఎన్నికి ఇది చిన్న పిల్లగా నాకు ఎర్రంగా వేసుకున్న పిల్లగాని కూడా అడుగు ఎటు ఓటు ఎత్తావంటే మోడీకి ఎత్తావంటారు. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక ఇప్పుడు వచ్చేది. అందరు పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి వేయాలి. మన దేశం ధర్మం అన్ని సురక్షితంగా ఉండాలంటే మనం నరేంద్ర మోడీకి వేయాలి. ఇవాళ 40 ఏళ్ల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పసుపు బోర్డు కోసం కొట్లాడుతాను. ఇక నరేంద్ర మోడీ తోటి తీసుకొని వచ్చినాం మనం పసుపు బోర్డు. నరేంద్ర మోడీని తీసుకొని వచ్చినాం. పసుపు మార్కెట్ ఎట్లా పెంచాలి, పసుపు డిమాండ్ ఎట్లా పెంచాలి, ప్రపంచంలో పసుపు ఎట్లా ఎగుమతులు చేయాలి, ఇది కాంగ్రెస్ పార్టీకి నేర్పించడం మనం భారతీయ జనతా పార్టీ. ఇవాళ దాంతో ఏమైంది? నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన 20,000 టచ్ అవుతుంది సంవత్సరంలో అని. సంవత్సరం కాదు 3 నెలలనే 20,000 దాటింది పసుపు రేట్లు. నేను చెప్తా ఉన్నా పసుపు రైతులందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, 25,000 గాని 30,000 గాని టచ్ అయినా ఆశ్చర్యపోకండి. రానున్న కాలం పసుపు కాలం. పసుపు ఎగుమతుల మీద కొత్తగా వచ్చిన పసుపు బోర్డు పసుపు ఎగుమతుల మీద దృష్టి పెడుతుంది. మీకు 25,000 30,000 వచ్చినా ఆశ్చర్యపోకుండ్రి. మీరు పసుపు ఎంత వేసుకోండి, విస్తీర్ణత పెంచుకోండి. దేశవ్యాప్తంగా విస్తీర్ణత పెరుగుతున్నది. మనం ఇందూరు గడ్డ మీద కూడా పసుపు మనం ఎంత కావాలని తీసుకుందాం. దాన్ని మార్కెటింగ్ చేసి విదేశాలలో అమ్మే బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఇవాళ వరి కొనుగోలు అవుతున్నదా? కొనుగోలు అవుతున్నదా? వరికి ధర 2,200 చేసింది నరేంద్ర మోడీ. ఇవాళ కొనుగోలు చేస్తలేరు. 500 బోనస్ ఇస్తానని ఇవ్వలేదు రైతులకి. పోయిన పంట ఇవ్వలేదు, ఇప్పుడు వర్షాకాలం పంట ఇవ్వలేదు, ఎండాకాలం పంట ఇవ్వలేదు. ఇగో రేపే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నేను రాగానే 5,000 రూపాయలు ఇచ్చి కొంటా, మీరు అమ్మకుండ్రు అన్నాడు. కేసీఆర్ కి అమ్మకుండ్రు అన్నాడు. వచ్చేండు 5 నెలలు అయిపోయాయి, 500 ఇచ్చుడు లేదు. వర్షాకాలం పంటకి 500 ఇచ్చుడు లేదు, 500 ఇచ్చుడు లేదు. రైతు బంధు 15,000 ఇచ్చుడు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద 18,000 రూపాయల సబ్సిడీ మన రైతు సోదరులకు ఇస్తున్నారు. మీ అందరు మహిళా సంఘాలలో ఉంటారు కదమ్మా, మీ సంఘాలకు లోన్లు ఉన్నాయి కదమ్మా. ఆ లోన్లు అన్ని కూడా నరేంద్ర మోడీ ఇచ్చినాయి, కాంగ్రెస్ వాడు ఇచ్చినాయి కాదు. ఆ లోన్ల మీద 5% వడ్డీ రాయితీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, కాంగ్రెస్ వాడు ఇస్తలేడు. కాంగ్రెస్ వాడు 4% ఇస్తే అప్పుడు పావులా వడ్డీ పడుతుంది. ఆడు ఇస్తలేడు కాంగ్రెస్ వాడు 4%, మనకు పావులా వడ్డీ పడతలేదు, 7 రూపాయలు పడుతున్నది. మన గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మన గ్యాస్ సిలిండర్లు 350 రూపాయలు తక్కువ ధరకి ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. మన ఫ్రీ రేషన్ మనకు లక్షల మంది, సుమారు 15,80,000 మందికి నిజామాబాద్ పార్లమెంట్ లో ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇంకా 5 ఏళ్లు ఫ్రీ రేషన్ ఇస్తా అంటున్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ నేను బాల్కొండ గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, పసుపు బోర్డు వచ్చేసింది, పసుపుకు ధరలు వచ్చినాయి. మనము కుట్టిగానే ఉండేది లేదు, మనమేమి రిలాక్స్ అయ్యేది లేదు. మనకు రానున్న కాలంలో ఇంతకుముందు 30 ఏళ్ల కింద పసుపు రేట్లు వస్తే ఇదే తప్పు చేసింది అప్పటి ప్రభుత్వాలు. ఈసారి తప్పులు చేసేది లేదు. మనం పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, మక్కకు సంబంధించిన ఫ్యాక్టరీలు, వరికి సంబంధించిన ఫ్యాక్టరీలు పెట్టుకొని, ఇంకా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెట్టుకొని, ఇంకా మనం ఎగుమతులు పసుపు ఎగుమతులు చేయొద్దు. ఇలా స్టార్ బక్స్ తెలుసా అన్న? స్టార్ బక్స్ కాఫీలో పోయి లండన్ లో, అమెరికాలో పసుపు పాలు అమ్ముతున్నారు, పసుపు పాలు అమ్ముతున్నారు. రేపు ఇండియాలో స్టార్ బక్స్ లో కూడా పసుపు పాలు అమ్మడం మొదలైతాయి. సూపర్ మార్కెట్లలో పసుపు పాలు అమ్మడం మొదలైతుంది. మనం పసుపు ఎగుమతి చేయొద్దు. మనం పసుపుతోటి పసుపు పాలు తయారు చేసి ఎగుమతి చేయాలి. అప్పుడు క్వింటాల్కి 1,00,000 రూపాయలు వస్తాయి. అప్పుడు క్వింటాల్ 1,00,000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ అవినీతి లేకుండా ఇక్కడ పని చేస్తేనే అది నరేంద్ర మోడీ నాయకత్వంలో కిందనే అవుతుంది. కాబట్టి రైతులు కూడా ముందు చూపుతోటి ఈ ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీడ. పసుపు గాని, మక్క గాని, వరి గాని, చెరుకు గాని, అటు పోతే జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఎన్నడూ మామిడి రైతులు పట్టించుకోలే. అక్కడ మామిడి రైతులకు కూడా చేసేది భారతీయ జనతా పార్టీ. వేల సంఖ్యలలో ఉద్యోగాలు వస్తాయి.
అటు ఎడారి మొకాన ఉన్నోళ్ళు, దుబాయ్ మస్కట్ మొకాన ఉన్నోళ్ళు అందరూ వాపసు వస్తారు. మన అన్నదమ్ములు భార్య పిల్లలకి తల్లిదండ్రులకు దూరం పెట్టుకుని అక్కడ ఉండాల్సిన అవసరం పడదు. ఇటువంటి పనులు చేయకనే పసుపు రైతులు యాద పెట్టుకుని 1980లలో 90లలో మీరు రేట్లు ఎక్కున్నప్పుడు ఇటువంటి పనులు చేయక ముందు చూపు చేయకనే వెనుకబడిపోయినాం. ఈసారి ఆ తప్పు చేసేది లేదు. ఈసారి మనం ముందు చూపుతో పని చేసుకుని మనము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చాలా తెచ్చుకోవాలి. ఇవాళ అది కాకుండా ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది, బోధన్ బీదర్ లైన్ అవుతున్నది, మహారాష్ట్రకి వెళ్లి కర్నూలు దాకా డబులింగ్ పని అవుతున్నది. రైళ్లు పెరుగుతాయి, లైన్లు పెరుగుతాయి, మన రోడ్లు మంచుకున్నాయి. మనం ఇక్కడ డ్రై పోర్ట్ తెచ్చుకుంటాం, ఇన్లాండ్ కంటైనర్ డిపో తెచ్చుకుంటాము. ఇక్కడికి వెళ్లే కంటైనర్ల ఎక్కి అమెరికా దుబాయ్కి పోతుంది పసుపు మన దగ్గరికి వెళ్ళి. బాంబేకి పోవాల్సిన అవసరం పడదు. అటువంటి ముందు చూపుతోటి మనం పని చేసుకోవాలా. అయితే యువత బాగుపడుతుంది, అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇక మన అందరికి బీమార్లు అయితే 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పథకం తెల్ల కార్డు ఉంటే 30 హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. పోయి ఇలా చేపించుకుంటే హాస్పిటల్లో 5 లక్షల రూపాయలు ఇలా చేపించుకోవచ్చు. ఇది కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు ఏమి ఇస్తలేడు, లొట్టపీసి ఇస్తలేడు. ఇవన్నీ చేసుకుంటా నరేంద్ర మోడీ 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారిని తీసుకొచ్చి మన ఇంట్లోకి వెళ్ళి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకొని పోయి మన పైసలతోటి రామ మందిరం నిర్మాణించి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు తెచ్చి మనకి ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ. కలియుగ రాముడు నరేంద్ర మోడీ. ఈ రకంగా ఇక జీవన్ రెడ్డి గారు వస్తున్నారు. జీవన్ రెడ్డి గారు అంటే తెలుసా? చాలా మంది ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. అనుకోని ఏం కాదు, అట్లనే చెప్పారు మీరు కూడా. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి నేను రామభక్తుని అంటున్నాడు. జీవన్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్లు. ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి తుర్క దేశాల దగ్గరికి వెళ్లి మనకు హిందువులు అక్కడి నుంచి వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇయ్యాలనా వద్దా? ఇది జీవన్ రెడ్డిని చెప్పను. సోషల్ మీడియాలో పెట్టు నలుగురు జీవన్ రెడ్డిని. ఇక్కడ మయన్మార్కి వెళ్లి తుర్కోలు వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ కి వెళ్ళి తుర్కోలు వచ్చిన ఇక్కడ ఉంటున్నారు, పర్మిషన్ లేకుండా ఉంటున్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలా లేదా? అది ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్. అది అవసరమా లేదా? జీవన్ రెడ్డి గారిని అడుగుని మీరు ఏందో స్టాండ్ చెప్పుకుని. యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక్క దేశం ఒకటే చట్టం, ఇది మన దేశంలో పెడదామా లేదా? జీవన్ రెడ్డి గారిని అడుగుండ్రి. ఒక దేశం ఒక చట్టం అయితే ఏమైతే తెలుసా? ఈడ ముస్లిం సోదరి మనలకు చెప్తా ఉన్నా, ఈడ ఉన్న రోజు తెలియదు నాకు. కానీ ఒక్క దేశం ఒక్క చట్టం అయితే ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం అవుతుంది. అది మంచిదా? మంచిది కాదా? ముస్లిం మహిళలకి మంచిదే కదా. అది అర్థం చేసుకోవాలా. ముస్లింలు గుడ్డిగా ఓటేయద్దు. यूसीसी का मतलब क्या है? 1 नेशन 1 लॉ, 1 हस्बैंड 1 वाइफ. కాబట్టి యూసీసీ కావాలన్నా వద్దా? జీవన్ రెడ్డి గారు చెప్పండి. మనం జనాభాని నియంత్రణ చేద్దామా వద్దా చెప్పండి. కశ్మీర్ ఆర్టికల్ 370 ఉండాలి లేదా చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్ ఏడ నిలబడుతుంది జీవన్ రెడ్డి గారు? చెప్పాలి కదా. చెప్పకుండా ఏడిపోతారు. మొన్న టోపీ పెట్టిండు 2020 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయంగానే టోపీ పెట్టిండు, తుర్కోల బస్తీకి పోయిండు, ఆజాదీ 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 అని తిరుగుతున్నాడు. ఎందుకు? దేనికి ఆజాదీ? ఎక్కడికి వెళ్ళి ఆజాదీ? ఏడికెళ్ళి ఎవరితోటి ఆజాదీ? ఇప్పుడేమంటలేడు ఏమి? ఎందుకు? హిందువుల ఓటు కావాలి. మే 13కి హిందువుల ఓటు కావాలి. మే 14 నాడు మళ్ళా టోపీ పెట్టాలి, శేర్వాణి వేయాలి, మళ్ళా ఆజాదీ ఆజాదీ అనాలి. ఎందుకు? ఎవరిని మభ్య పెడుతున్నారు జీవన్ రెడ్డి గారు? మీరు రైతులని నాశనం చేస్తుంది, మేము మామిడి రైతులను నాశనం చేస్తుంది, పసుపు రైతులను నాశనం చేస్తుంది, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేస్తుంది. మీరు మన వరి పండించే రైతుల్ని ఇవాళ తరుగు తీసుకుంటా
సమయానికి కొనుగోలు చేయకుండా వాళ్ళ కోసం వచ్చుకుంటున్నారు. ఇవన్నీ రైతుల్ని నాశనం చేసి మహిళలకి 4,000 ఏమాయే, 2,500 ఏమాయే, తులం బంగారం ఏమాయే, ఏమాయే పాత బస్సులలో ఎక్కిస్తున్నారు. గదే బస్సులు కొత్తగా పెట్టినే లేవు. సరే పాత బస్సులలో ఎక్కిస్తున్నారు. కరెంటు బిల్లు ఏమాయే, అత్తరా 0 బిల్లు వస్తున్నదా? కరెంటే లేదు. పవర్ కట్, కరెంటు కట్ అయితేనే ఉన్నది. ఎటువైండ్రు? యువతకి నిరుద్యోగ భృతి ఏమాయే, 500 బోనస్ ఏమాయే, 15,000 రైతు బంధు ఏమాయే, 2 లక్షల రుణమాఫీ ఏమాయే. 500 బోనస్ ఇస్తలేవు, 2 లక్షల ఎన్నడు రుణమాఫీ చేయాలి నువ్వు? ఏమన్నా అంటే బాసరమ్మవారి మీద ఒట్టి నేను ఇస్తా, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు నేను ఇస్తా అంటే టీఆర్ఎస్ వాడు మంచిగానే అడిగిండు. అరే ఊకే దేవుళ్ళ మీద ఎందుకు పెడుతున్నావు, నీ పొరగాళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నావు, నీ పొరగాళ్ళ మీద పెట్టుకున్నాడు ఒట్టు. అంత మటే దగ్గర మళ్ళా ఒట్టు తీసి కట్టు మీద పెట్టింది, గాయం. అదే ఎంత అమాయకులం అవుతున్నామమ్మా మనము. నరేంద్ర మోడీ చెప్పింది చేయకుండా ఒకటని ఉన్నదా? ఇలా 7 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కట్టుకుంటున్నాము. మన పిల్లగాలు చదువుతుంది, 2 కేంద్రీయ విద్యాలయాలు చదువు మనం కట్టుకున్నాం. ఆల్రెడీ పిల్లగాలు చదువుతారు నిజామాబాద్ లా. బోధనలు ఇంకోటి తయారవుతున్నది. 6 నవోదయ తెచ్చి పెడితే నేను ఈసారి 6 గంటకు 6 దగ్గరలో బాల్కొండలో కూడా పిల్లగాలు చదువుకుంటారు. నవోదయ విద్యాలయం తెస్తా, జగిత్యాల నవోదయ విద్యాలయం తెచ్చిన, ఒక కేంద్రీయ విద్యాలయం తెస్తా. ఈడ రోడ్లు నేషనల్ హైవేలు ఎట్లున్నాయి? నరేంద్ర మోడీ వేసిన రోడ్లు, పెద్ద రోడ్లు ఎట్లా పంచుకున్నాయి? అది 6 వెళ్ళి మంచిర్యాల అవుతున్నది, కొత్త రైల్వే లైన్లు అవుతున్నాయి, 6 ఆదిలాబాద్ అవుతున్నది, బోధన్ బీదర్ అవుతున్నది, మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలు డబ్లింగ్ పని అవుతున్నది. ఇవన్నీ అయితే కొత్త రైళ్లు వస్తాయి. ఈ కొత్త రైళ్లు వచ్చినాక ఏం చేస్తా తెలుసా అమ్మా? నిజామాబాద్ కి డ్రై ఫ్రూట్ తెస్తా, సముద్రం అవసరం లేదు. మల్లికార్జున రెడ్డి అన్నాడు సముద్రం పట్టుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు నమ్మకున్నారని. సముద్రం పట్టుకరాను, ఇక్కడ సీపోర్ట్ ఇక్కడ తెస్తే డ్రై పోర్ట్ తీసుకొస్తా. ఇక్కడ వండించిన పసుపు కంటైనర్ ఇన్నే ఎక్కి అమెరికా పోతుంది, దుబాయ్ పోతుంది, బాంబే పోవాల్సిన అవసరం పడేది, డైరెక్ట్ పోతుంది. అది తీసుకొస్తే దాంతో ఉపాధి పెరుగుతుంది, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తే, ఈ ఐసిడి వస్తే. కాబట్టి ఒక విజన్ తోటి పని చేసుకోవాలా. పంటకు ధర వచ్చిందని మనం రిలాక్స్ కావద్దు. పంట ధర ఇంకా పెరగాలి, అన్ని పంటల ధర పెరగాలి. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండొద్దు, మార్కెట్ పెంచుకోవాలి. ఆ రకంగా పని చేసుకుని మనం ఇందూరు గడ్డ మీద మనం అందరం అభివృద్ధి చెందాలి. రైతన్నలు పైసలు ఎక్క సంపాదించాలి, యువతకి మంచి విద్య లభించాలి, మన అందరికి మంచి వైద్యం లభించాలి. ఇదంతా కూడా అవినీతి లేకుండా పని చేస్తూనే అవుతుంది. నరేంద్ర మోడీ పాలన కిందనే ఇది అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీకి అందరిని అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి. మనం అందరం బాగుపడతాం, దేశం సురక్షితంగా ఉంటది, ధర్మం బలంగా అవుతుంది. మనం అయోధ్య అయిపోయింది, మథురాల కూడా కృష్ణ జన్మస్థానం. కంసుడు జైలు ఉన్నది ఇంకా నేను చూసినా. ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టున్నది, ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టున్నది. అక్కడ పోయి చూస్తే రక్తం ఉడుకుతుంది. కృష్ణ జన్మభూమి కూడా ఆడ కూడా కృష్ణ జన్మస్థానంలో భవ్యమైన కృష్ణ మందిరం కట్టాలి. ఇవన్నీ మేము ప్రజాస్వామ్యబద్ధంగానే చేసుకుంటాం. నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇవ్వండి. ఇలా అయోధ్య అయిపోయింది, కాశీ అయిపోయింది, కృష్ణుడిది కూడా మనం పని చేసి పెట్టాలి. అప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదం. ఇలా పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయి అన్న? పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయి? మీడియా కెమెరా జాగ్రత్త ఇవ్వండి. పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయి? 22 జనవరి నాడు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయింది. ఫిబ్రవరిలో పసుపు రేట్లు పెరిగినాయి, అది పెట్టుకోండి. శ్రీరాముల దయతోటి పసుపు రేట్లు పెరిగినాయి. రేపు ఇంకా మనం బాగుపడాలి, మన రైతాంగం బాగుపడాలి. రైతులైనా, యువత అయినా, మహిళలైనా యాది పెట్టుకోరి. మనం అందరం హిందువులం, మనం ధర్మాన్ని మనం కాపాడుకోవాలా, మన బాధ్యత అది. కాబట్టి రానున్న కాలంలో మన కోల్పోయిన మన సంస్కృతిని వాపసు తెచ్చుకోవాలి. అయితే మన రైతులు బాగుపడతారు, యువత బాగుపడుతుంది, మహిళలు బాగుపడతారు, మన ప్రాంతం బాగుపడుతుంది. నిజామాబాద్ గడ్డ
పేరు మారి ఇందూరు అవుతుంది. ఇదో ఊరు ఆపలేరమ్మా. ఏ భారతీయ కాంగ్రెస్ పార్టీ వాడు మొన్న గుజరాత్ లో సూరత్ లో ఆ నామినేషన్ కావాలనే ఎగరగొట్టుకున్నాడు. ఇవాళ ఇందోర్లో నామినేషన్ విడ్రా చేసుకున్న కాంగ్రెస్ వాడు రేపు అక్కడ ఆడోటి 15-20 సీట్లు గెలుస్తారు దేశంలో. వాళ్ళందరూ కూడా బీజేపీ జాయిన్ అవుతారు. ఇక ఈ మీడియా వాళ్ళు అంటున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ జాయిన్ అవుతారట. రేవంత్ రెడ్డి బీజేపీ జాయిన్ అవుతారట. నేనంటలేను సుమా, మీడియా అంటున్నది రేవంత్ రెడ్డి బీజేపీ జాయిన్ అవుతారట. దానికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దానికి ఖండన కూడా చేస్తలేడు. ఇక నేను ఇప్పుడు అన్నా అని చేస్తలేడు, మాకు తెలియదు. ఇప్పటి వరకు ఖండన కూడా చేస్తలేడు. నాకు తెలియదు రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటారా లేదా. నేనైతే రేవంత్ కి మంచి మిత్రుడిని, నేనైతే ఆహ్వానిస్తాను. కానీ మా నడ్డా గారు తీసుకుంటారా లేదా నాకు తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీ బంద్ అయ్యే దుకాణం అది. కేసీఆర్ బంద్ అయిపోయిండు. బిడ్డనైతే సిబిఐలో బంద్ అయింది, ఈడీలో బంద్ అయింది. అంత పని చేస్తారా అబ్బా మీరు? కేసీఆర్ బిడ్డని అంత పని చేస్తారా? ఒక్కసారి ఓడగొడితే జైలు పడ్డది పాపం. ధర్మాన్ని కాపాడుకుందామమ్మా. రానున్న కాలంలో ముస్లిం మహిళలకు కూడా ఎప్పుడు ఉంటారుగా తెలిసిన వాళ్ళు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒక దేశం, ఒక చట్టం, ఒక మొగుడు, ఒకటే పెళ్ళాం. ఒక్క మొగుడు, ఒకటే పెళ్ళాం. విన్నరా? వాళ్ళ ఆడవాళ్ళకి తెలవాలేది. తెలిస్తే వాళ్ళు సంతోషపడతారు. నా మొగుడు ఇంకో పెళ్లి కాదు, ఆ ఇంకో ఆడదాని దిక్కు కన్నెత్తి కూడా చూడలేడని. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ స్పెషాలిటీ చెప్పాలా అమ్మా? ఇంకా అటు దుబాయ్ లా మస్కట్ లా ఇంతకుముందు బొట్టు పెట్టుకుంటే కొట్టుదురు, కంకణం కట్టుకుంటే ఓడుదురు. ఇవాళ తిలకం దిద్దుతున్నారు, కంకణం కడుతున్నారు. పెద్ద పెద్ద మందిరాలు, స్వామినారాయణ మందిరంలో పోయినా యాగాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. సనాతన ధర్మం పెంచుతున్నాడు నరేంద్ర మోడీ. ఇంకేం చేస్తున్నారు చెప్పాలనా? సౌదీ అరేబియా యువరాజు ఇస్లాం ప్రపంచాన్ని వెళ్తాడు, ఇక మైక్ పట్టి జై శ్రీరామ్ అంటున్నాడు. ఇక మొన్నటిదాకా రంజాన్ అయింది కదా మొన్నటిదాకా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు వాళ్ళు. సాయంత్రం రోజా తింటారు, సాయంత్రం సూర్యాస్తమయం అయినాక తింటారు. వాళ్ళు దుబాయ్ లా, అబుదాబిలా మన మందిరానికి పోయి ప్రసాదం తిని రోజా ఇసి పెట్టిండ్రు. గది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే అది కాంగ్రెస్ ఉంది అవుతుందా? ఆడు పాకిస్తాన్ వచ్చి బాంబు వేస్తే అమెరికాకు పోయి ఆయన కాళ్ళ మీద పడుతురు. ఇక్కడ చక్కగా అది ఏంది న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్ దిక్కు పెట్టిండు. చచ్చినట్టు అభినందన్ వర్ధమాన్ తెచ్చి మనకు అప్పచెప్పినారు. న్యూక్లియర్ బాంబు జస్ట్ తిప్పి పెట్టింట పాకిస్తాన్ దిక్కు. గట్టు ఉండాలి ప్రధానమంత్రి. అందుకనే ఇవాళ నిజామాబాద్ గడ్డ మీద పార్లమెంట్ లో ఎక్కడ పోయి చిన్న పోరని అడిగినా ఏమ్రా బాబు ఎటెత్తో ఓటంటే మూడుకెత్తా అంటున్నాం. నరేంద్ర మోడీ ఎన్నిక అమ్మా. నరేంద్ర మోడీ ఆశీర్వదించి మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి చలో, జై శ్రీరామ్. ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా కాంగ్రెస్ వాడు మళ్ళా వస్తున్నాడు మన దగ్గరికి. మీ అందరికీ బాల్కొండలో పెళ్లిలైనా మొన్న ముహూర్తాలు ఉండే కదా పోయిన నెల అంతా. మస్తైనా పెళ్లిలు తులం